నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. మీకు తెలిసిన వారు, అలాగే మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువులు మీ దగ్గర వ్యాపార నిమిత్తము లేక ఇంకో పర్సనల్ అవసరాల నిమిత్తము అమౌంట్ తీసుకొని మీకు చెక్కులు ఇచ్చిన తర్వాత వాటిని మీరు బ్యాంకులో వేసుకొని ఆ చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనే మ్యాటర్ వచ్చినప్పుడు మీకు ఒక చిన్న లీగల్ టిప్ ద్వారా అది త్వరగా అమౌంట్ ఎలా తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు చెప్తాను. కారణం ఏంటంటే చాలామంది చెక్ బౌన్స్ కేసులు సంవత్సరాల తరబడి మేము కోర్టుకు తిరగలేమని చాలామంది ఆలోచిస్తాను. దానికి సంబంధించి త్వరగా ఆ వ్యక్తి దగ్గర మీరు ఎలా డబ్బులు తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు చర్చించుకున్నాం. ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము అమౌంట్ను ఎలా తిరిగి తీసుకోవాలనేది ఒక చిన్న ట్రిక్ ద్వారా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సాధారణంగా చెక్ బౌన్స్ కేసు అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందండి. చెక్ బౌన్స్ అయిన రోజు నుంచి 30 రోజుల లోపల మీ లాయర్ ద్వారా ఆ ఎవరైతే చెక్ ఇచ్చిన వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది. ఆ 30 రోజుల లోపల తర్వాత ఆ వ్యక్తి 15 రోజుల లోపల తను రిప్లై నోటీస్ ఇవ్వాలి. దాని తర్వాత మరో 30 రోజుల లోపల మీరు కేసుని కోర్టులో ఫైల్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చెక్ బౌన్స్ కేసు ఇచ్చేసాను కదా, త్వరగా క్లోజ్ చేయమని అంటారు. కానీ చట్ట ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం మాత్రమే ఎన్ఐ యాక్ట్ అనేది కోర్టులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి కోర్టులో డిలే అవుతుందనే అపోహ చాలా మందికి ఉంది. కానీ ఈ ఎన్ఐ యాక్ట్లో త్వరగా అమౌంట్ తీసుకునే ఒక ఆప్షన్ ఉందని చాలా మంది తెలియదు. ఉదాహరణకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ 143 క్లాజ్ ఏ ప్రకారము ఒక వ్యక్తికి కేసు నడుస్తున్నప్పుడు మధ్యంతరంగా అతను 20% టోటల్ వాల్యూ మీద అడిగే హక్కు ఆ కంప్లైంట్కి ఉంటుంది. మనం చెప్పుకోబోయే అంశం 20% ఇంటీరియం కంపన్సేషన్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్. ఈ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 143A ప్రకారం ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉన్నారో అక్యూజ్డ్, అతని మీద కోర్టులో ట్రయల్ పూర్తి కాకముందే సదరు కంప్లైంట్ జడ్జి గారికి పిటిషన్ వేయచ్చు. తద్వారా జడ్జి గారు ఆర్డర్ ఇస్తే ఆ కంప్లైనెంట్కి సదరు అక్యూజ్డ్ 20% అమౌంట్ అనేది సదరు 60 రోజుల లోపల చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఆ అక్యూజ్డ్కి కేసు మీద ప్రెజర్ ఎక్కువై చాలామంది కేసు ద్వారా కోర్టులో కాకుండా బయట సెటిల్మెంట్లకు వచ్చి మీకు త్వరగా ఎన్ఐ యాక్ట్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా చాలా ముందుగా జరుగుతుందండి. అలాగే చాలామంది చెక్ బౌన్స్ కేసు అంటే చాలా భయపడుతుంటారు. దాంట్లో ఉన్న లీగల్ ఇష్యూ తెలుసుకొని తద్వారా మీరు త్వరగా న్యాయపరంగా అతనికి ఇచ్చి ఉంటే కోర్టు దాన్ని పరిశీలించి తద్వారా మీకు త్వరగానే న్యాయం జరుగుతుంది. దాని ద్వారా మీకు రావాల్సిన అమౌంట్తో పాటు కొన్నిసార్లు ఆ వ్యక్తికి శిక్షలు కూడా కోర్టు వారు విధిస్తారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ న్యాయపరంగా మీ దగ్గర రావాల్సిన డబ్బులు మాత్రం కోర్టు వారు సకాలంగా మీకు చెప్పిన టైం లోపలే మీకు మంజూరు చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ చట్టం గురించి అవగాహన తెలుసుకొని ఉండాలని మా వకీల్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే వాటి గురించి అవగాహన తెలుసుకొని ఎలా చేయాలనే విషయాన్ని మీ లాయర్ గారిని సంప్రదించి తద్వారా మీ న్యాయాన్ని త్వరగా పొందండి. అలాగే వకీల్స్లో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకి ఒక లీగల్ సమస్య మీద మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మీకు చాలా ఉపయోగమని మీకు తెలిస్తే, అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయని తెలిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకేమన్నా సలహాలు, సూచనలు కావాలంటే కింద కామెంట్ రూపంలో చేయండి. దానితో పాటు మీకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ సంప్రదించండి. చట్టం మీద అవగాహన చాలా ముఖ్యమండి. అందుకే మా స్లోగన్ తెలుసు కానీ చట్టం తెలియకపోవడం తప్పు కాదు, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. నమస్కారం. మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. ధన్యవాదాలు.